ఎండలు మండిపోతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ని వదిలేసి ఏకంగా రోడ్డుపైకి సైకిల్ తీసుకుని వచ్చారంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. వైజాగ్ నగరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా సెక్యూరిటీ వలయంలో ఉండే ముఖ్యమంత్రి 15 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ వందలాది మందిని ఆశ్చర్యపరిచారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఇంతకీ ఆ వయసులో ఆ ఎండలో బాబుగారు ఎందుకు ఇలా చేశారు? ఈ సైకిల్ యాత్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్యరహిత సమాజం కోసం చంద్రబాబు నాయుడు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి మొదలైన ఈ ప్రయాణం 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్ హోటల్ వరకు సాగింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే బాబుగారు కేవలం ఫోటోల కోసం ఈ సైకిల్ తొక్కలేదు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని ఏమాత్రం అలసట లేకుండా కేవలం 21 నిమిషాల 18 సెకండ్లలో పూర్తి చేసి అందరినీ ఫిదా చేశారు. కేవలం సైకిల్ తొక్కడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటానికి బాబుగారు ఒక భారీ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. ఇకపై సైక్లింగ్ ఒక జీవన విధానం కావాలి అని పిలుపునిచ్చారు. అంతేకాదు, త్వరలోనే విశాఖ నగరంలో కేవలం సైకిళ్ల కోసమే ప్రత్యేకమైన సైక్లింగ్ పాత్లను ఏర్పాటు చేస్తామని, నగరాన్ని 50% గ్రీనరీతో నింపేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీని నెట్ జీరో క్యాంపస్గా మార్చడానికి విద్యుత్ కోసం సోలార్ పవర్ మరియు బయోడైవర్సిటీ పార్కులను నిర్మించబోతున్నట్టు ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చివరికి ఈ సైకిల్ యాత్రలో అసలైన సారాంశం ఇదే. సీఎం చంద్రబాబు కేవలం మాటలతో కాకుండా చేతలతో పర్యావరణ పరిరక్షణను ఎలా చేయవచ్చో నిరూపించారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూనే ప్రజలను కూడా ప్రకృతిని ప్రేమించేలా ప్రేరేపించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. బాబుగారు సైకిల్ ఎక్కడం అంటే ఇది కేవలం ఒక పర్యటన కాదు, రాష్ట్రంలో ఒక కొత్త గ్రీన్ కల్చర్ కు పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరు కూడా పర్యావరణాన్ని కాపాడే క్రమంలో ఈ రోజు మొక్కలు నాటారా, లేదా సైకిల్ తొక్కి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. పచ్చని ఆంధ్రప్రదేశ్ కోసం బాబుగారు తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.